నమస్తే. ఏప్రిల్ 6, 2026 టాప్ న్యూస్ ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల డెడ్ లైన్ అది ముగియనున్న క్రమంలో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ఈజిప్టు, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. ఒక కాల్పుల విరమణ ముసాయిదా ప్రతిపాదనను కూడా ఇవి సిద్ధం చేశాయి. దీని ప్రకారం తక్షణమే యుద్ధం ఆపి వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం పునః ప్రారంభించాలి. ఈ ప్రతిపాదనపై ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వీరిరువురి మధ్య సందేశాల రూపంలో చర్చలు జరుగుతాయి అని సమాచారం. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచానికి నిజంగా మంచి రోజులు వచ్చినట్లే. కాకపోతే కుదిరే అవకాశాలు తక్కువ. అమెరికా మరియు అంతర్జాతీయ దేశాలు ప్రతిపాదించిన 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు తీవ్రంగా ఖండించారు. కేవలం తాత్కాలిక శాంతి కోసం వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిని పునః ప్రారంభించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు అసలు చర్చలు జరిపే ఉద్దేశం లేదని, కేవలం తమ ప్రయోజనాల కోసమే ఇటువంటి ప్రతిపాదనలు చేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయకుండా, తమ భద్రతకు గ్యారంటీ ఇవ్వకుండా ఎటువంటి వెనకడుగు వేయబోమని ఇరాన్ చెబుతోంది. ఇదిలా ఉండగా పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కి మరో భారీ షాక్ తగిలింది. ఇవాళ ఉదయం అంటే ఏప్రిల్ 6, 2026 ఉదయం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపినటువంటి క్షిపణి దాడుల్లో ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ అధిపతి మజీద్ ఖదేమీ మరణించారు. టెహ్రాన్కు నైరుతి దిశలో ఉన్నటువంటి ఇస్లాం షార్ ప్రాంతంలోని ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో ఖదేమీతో పాటుగా మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఇజ్రాయెల్ దాడిలో మరణించిన మహమ్మద్ ఖజేమీ స్థానంలో 2025లో బాధ్యతలు చేపట్టిన ఖదేమీ ఇరాన్ రక్షణ వ్యూహాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉండేవారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమో 48 గంటల గడువు ఇచ్చాడు, ఇరాన్ ఆలోగా తల వంచాలి అన్నట్లుగా మాట్లాడాడు. కానీ దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ వైపు నుంచి ఎప్పటికప్పుడు సందేశాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మా మౌలిక సదుపాయాల మీద కానీ, అణు కేంద్రాల మీద కానీ చిన్న దాడి జరిగిన పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయంటూ ఇరాన్ హెచ్చరిస్తూ వస్తోంది. ముఖ్యంగా అమెరికా కనుక దాడులకు దిగితే, నెతన్యాహుకు అనుకూలంగా ట్రంప్ నడిస్తే తమ క్షిపణులకు ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా మారుతుందని, కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇజ్రాయెల్ను మ్యాప్ నుంచి తుడిచిపెట్టేస్తామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తాజాగా ప్రకటించింది. అలాగే తమ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మరణానికి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని, ఇప్పటికే తమ క్షిపణి వ్యవస్థల్ని సిద్ధం చేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మీద ఇవాళ తెల్లవారుజామున భయంకరమైన వైమానిక దాడులు జరిగాయని చెప్పుకున్నాం కదా. ఈ యూనివర్సిటీ ఇరాన్ సైనిక అవసరాలకు, ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంకు అవసరమైన పరిశోధనలు అందిస్తున్న ఆరోపణలతో అంతర్జాతీయ ఆంక్షల జాబితాలో ఉంది. దాడుల సమయంలో యూనివర్సిటీ భవనాలతో పాటుగా క్యాంపస్ పక్కనే ఉన్న సహజ వాయువు పంపిణీ కేంద్రం కూడా దెబ్బతిందట. యుద్ధ వాతావరణం కారణంగా ప్రస్తుతం తరగతులు ఆన్లైన్లో జరుగుతూ ఉండడంతో విద్యార్థులు ఎవరూ కూడా క్యాంపస్లో లేకపోవడంతో అతిపెద్ద ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా దళాలు సంయుక్తంగా ఈ దాడులకు పాల్పడినట్లుగా ఇరాన్ మీడియా కూడా పేర్కొంటోంది. అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారాన్ని, యుద్ధ నౌకల కదలికల వంటివి, ఇటువంటి వాటిని పసిగట్టేందుకు చైనా ఒక కృత్రిమ మేధ అంటే ఏఐ అస్త్రాన్ని ప్రయోగిస్తోందట. ఉపగ్రహాల ద్వారా సేకరించిన భారీ సమాచారాన్ని, వేల సంఖ్యలో చిత్రాల్ని అత్యంత వేగంగా విశ్లేషించేలాగా చైనా పరిశోధకులు ప్రత్యేక సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేశారు. గతంలో మానవ మేధస్సుతో గంటల తరబడి విశ్లేషించాల్సి వచ్చే సమాచారాన్ని ఇప్పుడు ఈ ఏఐ వ్యవస్థ నిమిషాల్లోనే పూర్తి చేస్తోంది. సముద్ర గర్భంలో లేదా మారుమూల ప్రాంతాల్లో ఉన్న అమెరికా యుద్ధ నౌకల ఉనికిని కూడా ఇది ఖచ్చితత్వంతో గుర్తిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ప్రాబల్యాన్ని తగ్గించి వ్యూహాత్మక పైచేయి సాధించేందుకే చైనా ఈ అధునాతన నిఘా వ్యవస్థను సిద్ధం చేస్తోందని అంతర్జాతీయ నిపుణుల మాట. ఇది అగ్రరాజ్యాల మధ్య సైనిక సాంకేతిక పోరును తెలుపుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో బందీగా ఉన్నటువంటి అమెరికా రక్షణ శాఖ అధికారిని రక్షించేందుకు అమెరికా తన అత్యంత రహస్య మరియు శక్తివంతమైన సీల్ టీమ్ 6ను రంగంలోకి దించింది. అత్యంత కఠినమైన శిక్షణ, అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ బృందం శత్రువుల కళ్ళుగప్పి ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించి మెరుపుదాడి చేసి ఆ తర్వాత తమ అధికారిని సురక్షితంగా రక్షించుకోగలిగింది. గతంలో ఒసామా బిన్ లాడెన్ను అంతమొందించిన ఆపరేషన్లోనూ ఈ బృందమే కీలక పాత్ర పోషించింది. సముద్రం, ఆకాశం, భూమి ఇలా ఎక్కడైనా మెరుపు వేగంతో దాడులు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఈ టీం సొంతం. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, కఠినమైన నిఘా నీడలో కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఈ ఆపరేషన్ని పూర్తి చేశాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అమెరికా సైనిక పటిమకు, సీల్ టీమ్ 6 యొక్క తిరుగులేని ధైర్య సాహసాలకు నిదర్శనం.
ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనకారులు ఎప్పటి నుంచో పోరాడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీన్ని క్యాష్ చేసుకోవడానికి అమెరికా ఒక ఎత్తుగడ వేసింది. డొనాల్డ్ ట్రంప్ ఆ విషయాన్ని ఓపెన్గానే చెప్పేస్తూ ఉన్నారు. ఇరాన్ పౌరులు తమ స్వేచ్ఛ కోసం జరుపుతున్న పోరాటంలో వారికి అవసరమైన ఆయుధాలని అమెరికా అందించింది అని ఒక సంచలన ప్రకటన చేశారు. అఫ్కోర్స్ అవి మాకు ఉపయోగపడలేదు, ఎవరి ద్వారా అయితే నిరసనకారులకు చేర్చాలి అనుకున్నామో ఆయుధాలు వారి దగ్గరికి అవి వెళ్ళలేదు అనేలాగా ఒక డిసప్పాయింట్మెంట్ని వ్యక్తపరిచారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అమెరికా లాంటి దేశాల యొక్క కుయుక్తులు ఏ విధంగా ఉంటాయి, తమ యొక్క సామ్రాజ్య విస్తరణలో కానీ తమ స్వార్థపు కోరికలు నెరవేర్చుకోవడంలో కానీ ఎంతటి దుర్మార్గంగా వ్యవహరిస్తాయి కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక దేశంలో ఉన్న అసంతృప్తిని కూడా ఈ విధంగా ఆయుధాలు పంపి క్యాష్ చేసుకోవటం అనేది, అది కూడా ఓపెన్గా ప్రకటించుకోవడం అనేది అత్యంత దారుణమైన విషయం అని నిపుణులు సైతం మాట్లాడుతున్నారు. మనందరికీ తెలిసిందే, ఇరాన్ ప్రభుత్వం యుద్ధం ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటర్నెట్ని పూర్తిగా నిషేధించింది. ఆ దేశంలో కేవలం తమ రక్షణకు అవసరమయ్యేటట్లుగా కొన్ని చోట్ల మాత్రమే పరిమితంగా వాడుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘకాలం పాటు ఈ బ్లాక్అవుట్ కొనసాగడంతో ఇరాన్ బాహ్య ప్రపంచంతో ఎప్పుడో సంబంధాల్ని కోల్పోయింది. నిరసనకారులు ఒకరితో ఒకరు సమాచారాన్ని పంచుకోకుండా, అలర్లకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కేవలం సాధారణ ఇంటర్నెట్ మాత్రమే కాదు, మొబైల్ డేటా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద కూడా కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు. దీనివల్ల సామాన్య ప్రజలు, విద్యార్థులు, అత్యవసర సేవల విభాగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ మరియు రికార్డు స్థాయి ఇంటర్నెట్ అంతరాయంగా అంతర్జాతీయ నిఘా సంస్థలే చెబుతున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఎవరు లాభపడుతున్నారు అంటే రష్యా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు చమురు కోసం మళ్లీ రష్యా వైపు చూస్తున్నాయి. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇస్తోంది అని చెప్పి ఆయన వాపోతూ ఉన్నాడు. మరోవైపు అమెరికా నుండి తమకు అందాల్సిన సైనిక మద్దతు, ముఖ్యంగా క్షిపణులు, పేట్రియట్ వైమానిక రక్షణ వ్యవస్థలు, వీటన్నిటిని కూడా వీటికి సంబంధించిన సరఫరా అంతా కూడా తగ్గిపోతూ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా తన ప్రాధాన్యతల్ని మార్చుకుని తమకు ఇవ్వాల్సిన ఆయుధాలని ఇజ్రాయెల్కి మళ్లిస్తోందని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. రష్యా ప్రయోగిస్తోన్న బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడంలో తమ ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని, అందుకే స్వదేశీ డ్రోన్ల తయారీని పెంచామని జెలెన్స్కీ చెబుతున్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్ భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. విజయవాడలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారి 5 రోజుల పోలీస్ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుల్ని రహస్య ప్రాంతంలో విచారించి వారికి అంతర్జాతీయ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అనే కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్, ఇతర దేశాల్లోని హ్యాండ్లర్లతో వీరు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటి మాధ్యమాల ద్వారా సంభాషణలు, అలాగే జిహాదీ కార్యకలాపాలు చేశారంట. యువతను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు ఆ దిశగా. ఈ కేసులో ఇప్పటివరకు విజయవాడ, హైదరాబాద్, బెళ్ళారి మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సుమారు 12 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు విధించిన ఈ కస్టడీ గడువు ముగియడంతో నిందితుల్ని మళ్లీ విజయవాడ కోర్టులో హాజరుపరిచి అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించనున్నారు, అంటే రిమాండ్కి. నిందితులు వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్ను విస్తరింపజేసేందుకు ప్లాన్ చేశారట. వారికి విదేశీ నిధులు అందుతున్నాయనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లో ఏటీఎస్ అధికారులు రాష్ట్రంలో రక్తపాతం సృష్టించేందుకు ప్లాన్ చేసిన 4 వ్యక్తుల్ని అరెస్టు చేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్న ఈ ముఠా ప్రధానంగా రైల్వే స్టేషన్స్, రద్దీగా ఉండే షోరూంలు, ఇతర కీలక ప్రభుత్వ కట్టడాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లుగా విచారణలో తేలింది. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర కొన్ని కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వారు విదేశీ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారట. ఈ ముఠా యువతను తప్పుదోవ పట్టించి ఉగ్రవాదం వైపు మళ్లింపజేసేందుకు ప్రయత్నిస్తోందని, వీరికి సరిహద్దుల అవతల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. అంటే ఇటువంటి నెట్వర్క్స్ విజయవాడ, హైదరాబాదు ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయనేది మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిన విషయాన్ని సూచిస్తోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువల్లలో జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలో గడిచిన ఏప్రిల్ 4వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, వామపక్షాలు నిజాల్ని అణచివేస్తూ ఒక అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నాయని ఆయన మండిపడ్డారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, ఇటీవలి ధురంధర్ వంటి చిత్రాలు వాస్తవాలను కళ్ళకు కడుతుంటే వాటిని అబద్ధాలుగా చిత్రీకరిస్తూ విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. కేవలం సినిమాల విషయంలోనే కాకుండా యూసీసీ, ఎఫ్సీఆర్ఏ, సిఏఏ వంటి దేశహితం కోరే చట్టాలకు కూడా
అదే తరహాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా దేశం మాత్రం నిజాల బాటలోనే ముందుకు సాగుతుందని, అంతిమంగా సత్యమే గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగు ఇత్యాది వాటికి అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది అనేది వార్త. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కంచె వేయడానికి వీలులేని నదీ తీరాలు, చిత్తడి నేలల్లో పాములు, మొసళ్లను కాపలాగా ఉంచే అంశాన్ని పరిశీలిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు సరిహద్దుల్లోని నదీ ప్రాంతాల్లో ఈ క్రూర జంతువులను వదిలితే ఎలా ఉంటుంది అనే ఒక మామూలు ఐడియా కాదు, అద్భుతమైన ఐడియా. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పి బీఎస్ఎఫ్ తన క్షేత్రస్థాయి యూనిట్లకు అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. సుమారుగా 4096 కిలోమీటర్ల పొడవైన ఈ సరిహద్దులో చాలా భాగం నీటితో నిండి ఉండడంతో అక్కడ భౌతికమైన కంచె నిర్మించడం కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే నేచురల్ డిఫెన్స్ పేరుతో, అంటే ప్రకృతి కవచం పేరుతో ఈ వినూత్న ప్రయోగానికి బీఎస్ఎఫ్ సిద్ధమవుతోంది. అయితే వరదల సమయంలో ఇవి సమీప గ్రామస్తులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి కనుక అదంత ఈజీ కూడా కాకపోవచ్చు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కేవలం ఇంకో 4 రోజులు ఉంది. దానికంటే ముందు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రెణికీ భుయాన్ శర్మపై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా కొన్ని అవినీతి ఆరోపణలు చేశారు. అవి కాస్త వివాదాస్పదమయ్యాయి. అమెరికాలోని వయామింగ్లో ఆమెకు $3.4 బిలియన్ ఆస్తులున్నాయని, 3 దేశాల పాస్పోర్ట్లు ఆమె కలిగి ఉన్నారని కొన్ని చిత్రాల్ని, పత్రాల్ని ప్రదర్శించారు. అయితే ఏదైతే కంపెనీ పేరు చెబుతూ ఈ యొక్క అభియోగాలు చేస్తూ ఉన్నారో పవన్ ఖేడా, అది కేవలం ఒక 48 గంటల ముందే, అంటే ఏప్రిల్ 3వ తారీఖున 2026 ఏప్రిల్ 3వ తారీఖున రిజిస్టర్ అయింది. కంపెనీ పుట్టకముందే 2025లో మీటింగ్ జరిగినట్లుగా చూపిన పత్రాలు పక్కా ఫోర్జరీ అని చెప్పి బీజేపీ సాంకేతిక ఆధారాలతో సోషల్ మీడియాలో ఎండగడుతూ ఉంది. పాస్పోర్టు కాపీల్లోని క్యూఆర్ కోడ్లు, ఐడి నెంబర్లు కూడా వేర్వేరు వ్యక్తులకు చెందినవిగా తేలడంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్తో ఇటువంటి ఫేక్ ప్రచారానికి పూనుకుంటుంది అని చెప్పేసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అసత్య ఆరోపణలు చేసినటువంటి పవన్ ఖేడాపై రెణికీ భుయాన్ శర్మ ఫోర్జరీ, చీటింగ్ వంటి సెక్షన్ల క్రింద పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా బార్పేటలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్తో ఎల్లప్పుడూ లోతైన సంబంధాలు ఉంటాయని, ఆ పార్టీ నాయకులు పాకిస్తాన్ రాగాలనే పాడుతూ ఉంటారని ఆయన ఆరోపించారు. ఈ అపవిత్ర బంధం దేశ భద్రతను, ప్రయోజనాలను దశాబ్దాలుగా దెబ్బతీస్తోందని మండిపడ్డారు. దేశంలో అశాంతిని కోరుకునే శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని, అందుకే ఆ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలు పొరుగు దేశానికి మేలు చేసేలా ఉంటున్నాయని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకుంటూ విభజన రాజకీయాలు చేయడమే ఈ కాంగ్రెస్ నైజమని, దేశ ప్రజలు ఈ కుట్రల్ని గమనిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై పశువులు అడ్డురావడం వల్ల జరుగుతున్నటువంటి ఘోర ప్రమాదాలను అరికట్టాలని కోరుతూ దాఖలైనటువంటి ఒక పిటిషన్ మీద సుప్రీంకోర్టు కీలక విచారణ ఇవాళ చేపట్టింది. జస్టిస్ విక్రమ్నాథ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడుకున్న ధర్మాసనం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. రహదారులపై పశువుల చొరబాటును నిరోధించేందుకు ఖచ్చితమైనటువంటి మార్గదర్శకాలను రూపొందించాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట్ల ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. అలాగే వీధి పశువుల కోసం శాస్త్రీయంగా నిర్వహించబడే గోశాలల్ని ఏర్పాటు చేయాలని, పశువులను రోడ్లపైకి వదిలేసే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అక్రమాలపై విచారణ జరిపించి ఆయన్ని జైలుకు పంపుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిమంత బిశ్వ శర్మ అంతే ఘాటుగా మాట్లాడారు. రాహుల్ గాంధీ పగటి కళ్ళకు అంటున్నాడని, బెయిల్ మీద బయట తిరుగుతున్న వారు వేరే వారిని జైలుకు పంపుతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, ఒకవేళ నిజంగానే విచారణ జరిపితే అది రాహుల్ గాంధీ కుటుంబం చేసిన దశాబ్దాల అవినీతిని బయటపెడుతుందని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజలు నిజాల్ని గమనిస్తున్నారని హిమంత స్పష్టం చేశారు. ఏప్రిల్ 9న జరగబోయే పోలింగ్కు ముందు ఈ జైలు వ్యాఖ్యలు అస్సాం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీహార్ రాష్ట్రం తూర్పు చంపారన్ జిల్లా మోతీహారీలోని ఒక మదర్సా మీద పోలీసులు, నిఘా వర్గాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. మెరుపు దాడి చేశాయి. అక్కడ భారీగా మారణాయుధాలు బయటపడ్డాయి. ఈ దాడిలో తుపాకులు, కత్తులు, ఇతర నిషేధిత వస్తువులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో ఈ మదర్సాకు సంబంధాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. మదర్సా చాటున దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తున్నట్లుగా వచ్చిన పక్కా సమాచారంతోనే ఈ సోదాలు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయనే కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. అస్సాం విజయవాడలో ఉగ్రలింకులు బయటపడుతున్న తరుణంలోనే
అటు యూపీలో ఇటు బీహార్లో కూడా ఇలాంటి నెట్వర్క్ వెలుగులోకి రావటం దేశ భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు, ఉగ్రవాదుల నుంచి కాల్స్ వస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కనుక ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ప్రధానంగా చివరిగా చెప్పే మాట ఏంటంటే, మదర్సాల కేంద్రంగా ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్న వేళ ఆ మదర్సాలు ఎందుకు సీసీటీవీ పర్యవేక్షణలో ఉండకూడదు? ఏమంత రహస్య కార్యకలాపాలు అందులో జరుగుతున్నాయి? కనుక అది మదర్సాకి రక్షణ, మదర్సా ద్వారా ఏమన్నా తప్పు కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదు జరగట్లేదు అని తెలియడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న టాప్ న్యూస్. మరిన్ని వార్తలు, విశ్లేషణలు, ముఖ్యమైనటువంటి కీలక సమాచారాలు అన్నింటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఛానల్ని బలోపేతం చేయడానికి మెంబర్స్గా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.